వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతిక్షేణం ప్రజల పక్షం. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి లైవ్లో మాట్లాడుతున్నారు, చూద్దాం. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి లేబర్ కోడ్లను. ఒక కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ సిద్దిపేటలో భారీ ఎత్తున కూడా ధర్నా చేస్తున్న పిలుపునిచ్చిన సందర్భంలో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందామన్న. అన్న చెప్పండి అన్న, పాత విధానాలకి కొత్త విధానాలు కూడా అసలు దానికి తేడా ఏంటి ప్రజలకు చెప్పండి, అసలు ఏం చెప్తారు మీరు? ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కూలీలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, జిల్లాలతో సహా గ్రామీణ స్థాయి వరకు ఈ సమ్మె యొక్క ప్రభావం పడింది. దేశం స్తంభించిపోయే విధంగా కార్మిక వర్గం, ఉద్యోగులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలన్నింటినీ ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకి, కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు అనేటువంటి ఈరోజు కార్మిక వర్గానికి ఉరితాళ్ళ లాంటివి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది, కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కార్మికులు కానీ ప్రజలు కానీ బతికేలేని పరిస్థితి ఉందని చెప్పింది. కానీ దాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కార్మిక కోడ్లలో కనీస వేతనం ఎంత ఇవ్వాలనేటువంటిది కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్మికుడిని దోచుకోవడానికి, యాజమాన్యాలకి విచ్చలవిడిగా అనుకూలంగా వాళ్ళకి ఈ కార్మిక కోడ్లలో దోపిడీ చేయడానికి అవకాశం కల్పించారు. అట్లాగే ఈరోజు 30 మందో, 20 మందో, 40 మందో ఉంటే సంఘం పెట్టుకొని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేటువంటి ఒక పోరాడే శక్తి సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండేది. ఈరోజు 300లకు పైన కార్మికులు ఉంటేనే సంఘం పెట్టుకోవాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. దానివల్ల 300 లోపు ఉన్నటువంటి కార్మికులు చిన్న కంపెనీలలో, లేకపోతే ఎక్కడైనా అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు. ఈరోజు వేతనాలు పెంచమని అడిగేటువంటి హక్కు లేదు. అట్లాగే ఏదైతే కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలనేటువంటి హక్కు కూడా లేకుండా చేసి సంఘం పెట్టుకునేటువంటి హక్కు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే గతంలో ఆనాడు 1856-57 కాలంలో వచ్చినటువంటి కార్మిక చట్టాలలో ఆనాడు ఏదైతే 1886లో మేడే స్ఫూర్తితోటి 8 గంటల పనిదినం అమలవుతూ ఉన్నది. ఇప్పటి వరకు 8 గంటల పనిదినం అమలవుతూ ఉంటే దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్చలవిడిగా ఎంతసేపు అయినా, అంటే ఎన్ని గంటలైనా పని చేయించుకొచ్చేటువంటి విధంగా ఈరోజు 12, 13, 14 గంటలు, చివరికి 16 గంటలు కూడా పనిచేసే విధంగా కార్మిక చట్టాల్లో యాజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే 10 నుంచి 12 గంటలు పనిచేసుకొని కార్మికుల్ని శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 8 గంటల పనికే మన 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంటే ఎక్కడ కూడా 5 నుంచి 10-15 వేల కంటే ఎక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, డైలీ వేజు, రకరకాల పేరుతోటి ఇప్పటికే కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ కార్మిక వర్గానికి సంఘం పెట్టుకొని బేరసారా చేసుకునేటువంటి ఒక అవకాశం ఉండేది. ఆ దాంట్లో కూడా సంఘాలు పెట్టుకుంటే యాజమాన్యాల భాగస్వామ్యం కూడా కల్పించడం అని అంటే కార్మిక వర్గం యొక్క గొంతు నొక్కడమే, వాళ్ళ యొక్క స్వేచ్ఛ లేకుండా చేయడమే. ఈరోజు కార్మిక వర్గాన్ని నిట్టనిడువున దోచుకోవడానికి నరేంద్ర మోడీ పెట్టుబడిదారులకి వీళ్ళ రక్త మాంసాలను అమ్ముకోవడానికి, కార్మిక వర్గం యొక్క రక్త మాంసాలను అమ్ముకోవడానికి ఈరోజు తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు ఏదైతే ఉన్నదో వాళ్ళకు కట్టుకోనికి అప్పచెప్పినట్టుగా ఈరోజు మన కార్మిక వర్గాన్ని అప్పచెప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉన్నది. అంతేకాదు పేదలకు, గ్రామీణ పేదలకి ఉపాధి హామీ అనేటువంటిది ఒక భరోసా ఇచ్చేటువంటి పథకం, పని గ్యారంటీ స్కీము. అంటే ఈ దేశంలో, ప్రపంచంలోనే పని గ్యారంటీ స్కీమ్ ఉన్నటువంటి ఏకైక దేశం ఈరోజు భారతదేశం. అట్లాంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీవీబీజీ రామ్జీ పేరుతోటి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరే మార్చేసి మరోసారి గాంధీని హత్య చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ గాడ్సే వారసులు. ఆనాడు గాంధీని హత్య చేసినటువంటి వారసులే మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాంట్లో ఆ పేరును తొలగించి మరోసారి హత్య చేసిరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 200 పని దినాలు పెంచాలి, 600
కూలీ ఇవ్వాలి రోజుకు అని చెప్పేసి మేము అంటా ఉంటే ఈరోజు 96,000 కోట్లు మాత్రమే కేటాయించి 125 రోజులు పని పెంచినామని అంటున్నారు. 125 అంటే 100 నుంచి 125 పెంచినామని అంటున్నారు. 125 రోజులు కాదు, ఈ 125 రోజులు పెంచినట్టే పెంచి వ్యవసాయ సీజన్లో ఏదైతే పంటలు పండేటువంటి సీజన్ ఉంటుందో ఆ సీజన్లో ఈరోజు 60 రోజులు పని నిషేధించినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 100 రోజుల కొండ నాలుకకు మందేస్తే ఉండనాలిక ఊడిపోయే విధంగా 100 రోజుల పనిని ఈరోజు 50-60 రోజులకే కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గ్రామీణ పేదల్ని, రైతాంగాన్ని, కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో కార్మిక వర్గాన్ని, రైతులని, కూలీలను అందరిని ఐక్యపరిచి ఈ దేశం స్తంభించే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం. కార్పొరేట్ అనుకూల విధానాల్ని వెంటనే వినడాలి, పాత కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఏదైతుందో ఆ పాత పథకాన్ని కొనసాగించాలి, అట్లాగే విత్తన చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అనేక డిమాండ్స్ మీద ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను నిట్టేట ముంచుతున్న పరిస్థితి ఉన్నది. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులకు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మొండికేసిన పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఈ రైతులు వినియోగించుకునే విద్యుత్తును ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కంపెనీలను మొత్తము ప్రైవేటీకరణ పేరుతోటి కేంద్రానికి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించే పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా విత్తన చట్టం, మన తెలంగాణ రాష్ట్రంలో విత్తన కంపెనీలు దాదాపు 20 దేశాలకు ఈ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యేటి ఆ విత్తనాలను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టి మన తెలంగాణ దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మద్దతు ధర లేదు, విత్తనాలు సరిగా దొరికాయి. అదే రకంగా యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఈ భారతదేశంలో, మన తెలంగాణలో వచ్చిన పరిస్థితి ఉన్నది. మందు బస్తాలు దొరికాయి. పత్తి పండించిన రైతు 6 నెలలు కష్టపడి పత్తి పండిస్తే పత్తిని అమ్ముకోవడానికి పోతే ఫోన్లో యాప్ ద్వారా బుక్ చేయన్నట. అంటే ఒక భూమిని అమ్ముకుంటే ఎట్లయితే బుక్ చేస్తారో అట్లా బుక్ చేసి తన పత్తిని అమ్ముకోవాలన్నట. అది అమ్ముకునే మార్కెట్ పోతే ఎకరానికి 12 క్వింటాళ్ళ పత్తి పండుతుంది. మన తెలంగాణ ప్రాంతంలో కేవలం 7 క్వింటాల్లే తీసుకుంటా అని కొర్రీ పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా మొక్కజొన్నలు ఇవాళ విత్తనాలు డెవలప్ అయ్యి విత్తనాలు కొత్త వంగడాలు రావడం వల్ల ఎకరాకు మొక్కజొన్న 40 క్వింటాలు పండుతుంది. కేవలము 18 నుంచి 24 క్వింటాల వరకే ఎకరానికి కొంటాడట. మిగతాయి మేము గుణము అనే రకంగా ఇట్లా కొర్రీలు పెడుతుండు. ఎందుకు చేస్తున్నారు అంటే లోపాయికారిగా కార్పొరేట్లకు రైతుల భూములు మొత్తం కట్టబెట్టాలి, కార్పొరేట్ వ్యవసాయాన్ని ఈ భారతదేశంలో దించాలి, రైతులను మొత్తం కూలీలుగా మార్చాలి, రైతుల భూమిని మొత్తం లాక్కోవాలనే కుట్రపూరితంగా ఓ పక్క పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండదు, రెండో పక్క ఫ్రీ కరెంట్ అనేది తీసేస్తుండు, మూడో పక్క మందులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. రైతు అనేడే ఈ భారతదేశంలో ఉండొద్దు, కార్పొరేటు రైతే ఉండాలి కానీ సామాన్య రైతు ఉండొద్దనే కుట్రపూరితంగా ఈరోజు నరేంద్ర మోడీ మోసపూరితంగా రైతుల మీద ఏర్పడకుండా ఓ పక్క జై శ్రీరామ్ అని అనుకుంటా మతోన్మాదము ముందు తీసుకుంటా ఈ రైతులను నిట్టేట ముంచుతుండు. రైతులు హిందువులు గారా, హిందూ రైతులు, ముస్లిం రైతులు, క్రిస్టియన్ రైతులు అనేక మంది రైతాంగంలో ఉన్నారు. ఈ హిందుత్వం అనే భావజాలాన్ని తీసుకొస్తూ మెల్లమెల్లగా రైతులను మచ్చగా చేసుకొని విషపూరిత చట్టాలను అమలు చేసి రైతు బొండిగా బిసికే రకంగా చేస్తుండు. ఇవాళ ఈ దెబ్బతోటి ఇప్పుడిప్పుడే రైతులు మొత్తము ఒక్కొక్కరు 24 గంటల్లో 24 మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం రైతాంగం మొత్తం ఏకంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు, కర్షకుల, కూలీల
సమ్మె జరుగుతుంది. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు కానీ అలానే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కోట్లాది మంది ప్రజలు ఈ దేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 800 జిల్లాలలో 6 లక్షల గ్రామాలలో కార్మిక వర్గం ఈ సమ్మె నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి 11 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక పేదల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటిది ఉంది. ఇవాళ ఈ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు దేశాన్ని కట్టబెట్టేటువంటి పద్ధతులలో ఇవాళ విధానాలు కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అందుకే ఈ సమ్మెకు పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు, అన్ని కూలి సంఘాలు కలిపి ఇవాళ ఈ సమ్మెకు పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో అన్ని కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కదము తొక్కుతున్నటువంటిది ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఇవాళ బజార్లోకి వచ్చి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ కూడా పాల్గొన్నటువంటిది ఉంది. ఇవాళ ఈ సమ్మెను ఈ దేశవ్యాప్త కార్మికులు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూసైనా కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి రద్దు చేయాలని, యథావిధిగా ఇవాళ ఈ కార్మిక చట్టాలు ఏవైతున్నాయో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వెనుకకు తీసుకోవాలని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో మతోన్మాద విధానాలు అవలంబిస్తుంది, పేదలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ దేశంలో ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కూడా ఈ బీజేపీని అణగదొక్కడానికి, ఈ బీజేపీని నరేంద్ర మోడీని పదవి దించడానికి కూడా మనమందరం కూడా కలిసికట్టుగా బలోపేతమైనటువంటి పోరాటాలు ఈ దేశంలో తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక చట్టాలు 29 చట్టాలు గతంలో ఉన్నాయి. అవి మన దేశానికి స్వాతంత్రం రాకముందుకే 1920లో సంఘం పెట్టుకున్నటువంటి చట్టం సాధించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతోటే కార్మిక వర్గం ఉద్యమాలు చేసి సాధించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక చట్టాలు కార్మిక వర్గం ఉద్యమాల ద్వారా పోరాటం సాధించింది. ఈ చట్టాలన్నీ కొంత పూర్తి స్థాయిలో కూడా కాకుండా కొంత కార్మిక వర్గానికి ఒక ఆసరగా ఉండేది. కానీ ఈ చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు పూర్తిగా దోసుకోవడానికి కొంత అడ్డంకిగా ఉంది. ఈ అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలన్నీ రద్దు చేసి కోడ్లను తీసుకొచ్చి కార్మిక కోడ్లు ఇవి కార్మిక వర్గానికి బాగా మేలు చేస్తాయని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇంత మేలు చేస్తే నాకు అర్థం కాదు. 8 గంటల పని విధానాన్ని అవసరం అనుకుంటే 12 గంటల దాకా పని చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక మనిషి తనకు 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు కుటుంబంతో గడపాలని ఒక సాంకేతికంగా నిర్ణయించినటువంటి 8 గంటలు ఇవాళ 12 గంటలు పనిచేసిన తర్వాత అంటే కార్మికుడు బతుకున్న రోజు రక్తం మొత్తం పీల్చేసి వాని అంటే శక్తితో తీసుకొని ఇచ్చిపెట్టేటువంటి హైలైన్ పైన విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. కాబట్టి ఆ కార్మిక కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయకుంటే కార్మికులుగా ఉండరు, బానిసలుగా తయారు. అందుకని మేము దీన్ని వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో చాలామందికి ఉపాధి చూపిస్తూ ఉన్నాయి, ఈ దేశ సంపదకు తోడ్పాటు అందిస్తూ ఉన్నాయి. వీటిని మొత్తము గుండుగుత్తగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఐసిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఎఫ్డిఐలను తీసుకొచ్చింది. అంటే ఎల్ఐసిలో ప్రభుత్వం ఏం పైసలు ఏం పెట్టాయి, ప్రజల పైసలు ఎల్ఐసిలు ఉన్నాయండి, పాలసీదారుల పైసలు. ఈ డబ్బులను తీసుకుపోయి అదాని కంపెనీ లాస్ అవుతుందని చెప్పి అదాని కంపెనీలో షేర్ తీసుకుంటాం. అట్లాగే ఇలా ఫారిన్ అంటే అంతర్జాతీయ వాళ్ళు నిధులు అంటే మన పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది. అంటే ఇలా పెట్టుబడి పెట్టి లాభాలు వచ్చి లాభాలన్నీ విదేశాలకు తీసుకుపోతారు. ఇక్కడ ఉన్న ఉద్యోగులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలసీదారులను గుడుతున్న పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఈ దీంట్లో వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లా విద్యుత్ చట్టం అనేది దుర్మార్గమైన చట్టం. ఇది ప్రజలకు మరీ హానికరమైన చట్టం. రీఛార్జ్ ద్వారా మనం విద్యుత్తును కొనాల్సిన పరిస్థితి వస్తుంది.
రేపు ఈ రీఛార్జ్ ఖతం కాగానే కరెంటు బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీటి కూడా వ్యతిరేకిస్తాం. ఉపాధి హామీకి సంబంధించి జీరాన్ చట్టం అని తెచ్చారు. ఈ చట్టం వల్ల ఉపాధి కార్మికుల పని గోవిందా. వాళ్ళు చెప్పేది 120 రోజులు పెంచుతామని, దాంట్లో 60 రోజులు సస్పెండ్ చేస్తాం, అంటే 65 రోజులు. మళ్ళీ కేంద్రం ఇచ్చే నిధులు 90% నుంచి 60% తగ్గింది. అంటే కేంద్రం నిధులు ఇవ్వది, రాష్ట్రం నిధులు ఇవ్వది, లాస్ట్ కంటే ఉపాధి కార్మికుల నోట్లో మట్టి కొట్టడం తప్ప ఏం లేదు. అంటే దుర్మార్గమైనటువంటి 4 చట్టాలను రద్దు చేయాలని చెప్పి 4 కోట్లను, అట్లాగే విద్యుత్ చట్టము, అట్లాగే ఉపాధి హామీ చట్టం, అట్లాగే ఎల్ఐసిలో ఎఫ్డిఐలు తీసుకురావడాన్ని వ్యతిరేకించి సమ్మె చేస్తాము. సమ్మె ఇది కార్మికులు ఒకటే కాదు, మొత్తం ఈ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అనేక రకాల మద్దతు ఉన్నటువంటి పరిస్థితులు. మరి ప్రభుత్వానికి తగిన గుట్టపాటు చెప్పక కార్మిక వర్గం ఊరుకోదని చెప్పి హెచ్చరించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము రైతాంగం సుధా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మాకు విద్యుత్ సంస్కరణ అనేది తీసుకొచ్చి స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి దానిలో సిమ్ వేసి ఏ విధంగా గ్యాస్కు సబ్సిడీ ఇస్తారో అదేవిధంగా ఈ సబ్సిడీని ఎత్తేసి మీ అకౌంట్లకు డబ్బులు పంపిస్తామని చెప్పారు. గ్యాస్ కాడ మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఏ ఒక్క రూపాయలతో పట్టబడి కాగలేదు. ఈ మీరు ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మా అకౌంట్ బాగుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు యూరియా అనేది ఉన్నది. యూరియా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం చాలా తేడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో గోధుమ ఉంటుంది, గోధుమ 2 నెలల పంటనే ఉంటుంది. మనకు ఒక డిఏపి, ఒక యూరియా సరిపోతుంది. దక్షిణ భారతదేశంలో వరి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు 4 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. దీన్ని ఆలోచించి దక్షిణ భారతదేశంలో వరి 28 నుంచి 30 క్వింటాల్లో పండుతాయి. ఉత్తర భారతదేశంలో అదే గోధుమలు 10-20 క్వింటాలు పండితే మా ఎక్కువ. దానికి దీనికి అది కాదు, ప్రాంతాలను బట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలి. అటువంటి అప్పుడే ఇది వ్యవసాయం అనేది ముందరికి పోతుంది. ఇటువంటి సమక్షంలో మీరు హిందుస్థాన్ తీసుకుపోయి భారతదేశ హిందుత్వం అనేది వాదనతో తీసుకొచ్చి ఈరోజు ప్రజలను మోసగించుకుంటూ మీరు ఈ చట్టాలన్నిటి కార్పొరేట్లకు చేసి దీన్ని అమెరికా ట్రంప్కు ముడిగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్యలో మీరు తక్కువ కొనుగోలు చేస్తున్నారంటే మక్కలు ఎకరానికి 40-45 క్వింటాలు పడితే మీరు 18 క్వింటాలు అని ప్రభుత్వం చేస్తుంది. సన్ఫ్లవరు 10 నుంచి 12 క్వింటాలు పడితే 6 క్వింటాలు కొనుగోలు చేస్తారు. పత్తి 10-12 క్వింటాలు పడితే మీరు 7 క్వింటాలు కొనుగోలు చేస్తారు. ఇదే ప్రభుత్వం యొక్క అసలైన నిజ స్వరూపం అని బయటపడ్డదని మేము ఈ సమ్మె తరఫున డిమాండ్ చేసి ప్రభుత్వం మీరు ఇది ప్రక్షాళన చేయకపోతే రానున్న రోజుల్లో మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం.